గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. తెలంగాణ రాజకీయాన్ని రెండు కేసులు ఊపుతున్నాయి. తెలంగాణ రాజకీయాన్ని అంటం కంటే కూడా కల్వకుంట్ల కుటుంబానికి నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఒకటి ఢిల్లీ లిక్కర్ స్కామ్, కూతురు ఆల్రెడీ ఈడీ కస్టడీకి పోయింది, రేపు మాపో జైలుకి పోయింది. రెండో కేసు ఫోన్ ట్యాపింగ్ కేసు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అది కేటీఆర్ దాకా పోయిద్దా అనేటువంటి ఒక భయం అయితే కల్వకుంట్ల కుటుంబాన్ని భయపెడుతుంది. సరే, ఇప్పటికైతే కవిత దాకా పోయింది, రేపు ఇంకో కేసు కేటీఆర్ దాకా పోయిద్దా అనేది. ఇప్పుడు ఇదే కేసు ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి ఆ రోజు ప్రత్యేకించి ఆ రోజు పీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేశారు అనేటువంటిది. ఇప్పటికే ఆ కేసులో ప్రణీత్రావుని అదుపులో తీసుకొని, అంటే ఆ రోజు ఉన్నటువంటి పోలీసు డిఎస్పీ అధికారి ఎవరైతే ఉన్నారో ఈ ఫోన్ ట్యాపింగ్లో కీలక పాత్రధారి ప్రణీత్రావుని అరెస్ట్ చేసి ఇప్పటికే విచారణ చేస్తూ ఉన్నారు. వారం రోజు కస్టడీ కూడా ముగిసింది. అదే కాకుండా భుజంగరావుని, తిరుపతి కూడా అరెస్ట్ చేసి అడిషనల్ ఎస్పీలు వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు ఈ కేసులో. ఈ కేసులో అరెస్ట్ చేయాల్సిన మరో కీలకమైన వ్యక్తి ప్రభాకర్ రావు. అతనే ఇంటెలిజెన్స్ చీఫ్, అప్పట్లో ఇంటెలిజెన్స్ చీఫ్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఆయన ఆదేశాల మేరకే మేము విచారణ అంటే మొత్తం ఫోన్ ట్యాపింగ్ చేసామన్నటువంటిది వీళ్ళు చెప్తున్నమాట. ఫోన్ ట్యాపింగ్ అంటే ఇద్దరు ఫోన్ మాట్లాడుకుంటే వాళ్ళ వాయిస్ రికార్డ్ చేయడం కాదు. ఆ ఫోన్లోకి ఒక బగ్గును పంపించేసి ఆ బగ్గు ద్వారా ఒక 300 మీటర్ల దూరంలో ఆ ఫోన్ దగ్గరలో ఎవరే సంభాషణ చేసుకున్నా అది మొత్తం ఆ ఫోన్ లాగేసి వీళ్ళకి పంపించిద్దట. ప్రణీత్రావుకి, భుజంగరావుకి, తిరుపతమ్మకి వీళ్ళకి పంపించేసింది. వీళ్ళు దాన్ని కోడింగ్ చేసేసి ప్రభాకర్ రావు ఇంకెవరికి పంపుతారా అన్నది కూడా చూడ. ఎవరికి పంపుతారని మీకు తెలియదా? అందరికీ తెలుసు. అతని దాకా పోవాలి ఇప్పుడు. ఎందుకంటే ఈ అధికారులందరూ కూడా వాళ్ళ కోసం ఫోన్ ట్యాపింగ్ చేయరు. వాళ్ళకేం అవసరం? రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం మహా అంటే వాళ్ళకి ప్యాకేజీలు ఇస్తారు. కానీ ప్యాకేజీలు ఇచ్చినోడు, ఫోన్ ట్యాప్ చేయించినోడు, ఈ ఫోన్ ట్యాప్ చేయమని ఆదేశాలు ఇచ్చినోడు, ఈ బగ్గును గుణమని చెప్పాల్సిన వాళ్ళు వేరే ఉంటారు. వాళ్ళు రాజకీయ నాయకులు. వాళ్ళ రాజకీయ అవసరాల కోసం పోలీసు అధికారిని ఉపయోగించేసుకొని ఫోన్ ట్యాపింగ్ చేపిస్తారు. అప్పట్లో ఉన్న ఒక యువరాజు, రాజుగా మారాలనుకుంటున్న యువరాజు, ఆయన అవసరాల కోసం, ప్రతిపక్షాలను చంపడం కోసం, ప్రతిపక్షాలకు సంబంధించి అన్ని విషయాలు తెలుసుకోవడం కోసం, రాజకీయంగా ఎదిగే అవకాశం ఉన్న రేవంత్ రెడ్డి మొత్తం విషయాలు తెలుసుకోవడం కోసం ఫోన్ ట్యాపింగ్ చేపించాడు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఆ రోజుల్లోనే పీసీసీ అధ్యక్షుడిగా ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తన ఫోన్ ట్యాప్ అవుతుందన్న విషయాన్ని గుర్తించి ఆ రోజుల్లో ఇంటెలిజెన్స్ చీఫ్కు వార్నింగ్ కూడా ఇచ్చాడు ప్రభాకర్ రావుకి. ఆ వార్నింగ్ ఏంటో మీకు ఇరిపించే ప్రయత్నం చేస్తున్నా. నేను ఈ వేదిక మీద నుంచి కొద్దిమంది పోలీస్ అధికారులకు అందరూ నేను అనట్లేదు, ముఖ్యంగా ఐజీ ప్రభాకర్ రావు గారు మీరు రిటైర్ అయిపోయారు. అన్యాయంగా అక్రమంగా ఇంటెలిజెన్స్ ఐజీ ప్రభాకర్ రావు గారిని తిరిగి ఎస్ఐబి ఇంటెలిజెన్స్ కు రిటైర్ అయిపోయిన అధికారిని ఇంటెలిజెన్స్ చీఫ్గా పెట్టారు. రిటైర్ అయిపోయిన వాడిని. అది రేవంత్ రెడ్డి చెప్తుంది. దొంగతనంగా విని వాళ్ళని అరెస్ట్ చేసే కార్యక్రమాన్ని నువ్వు చేస్తున్నావు. నువ్వు అనుకుంటుండొచ్చు కేసీఆర్ ఉన్నాడని. ఎంతకాలం ఉంటాడో కేసీఆర్ నువ్వు గుర్తు. ఇంకోటి కూడా ఆ రోజుల్లో రేవంత్ రెడ్డి ఆరోపణ ఏంటి? మేము ఫోన్లు మాట్లాడుకుంటుంటే విని అని. కానీ ఈరోజు ఎంక్వైరీలో జరుగుతుందండి. అరే ఫోన్లు మాట్లాడుకుంటుంటే వింటాం కాదు, ఫోన్ దగ్గరలో 300 మీటర్లో ఎవరేం మాట్లాడుకున్నారో కూడా ఫోన్ ట్యాప్ చేసి ఆ ఫోను దానంతరానికి మైక్రోఫోన్ ఆన్ అయ్యి మా అన్ని విషయాలు గమనించేసి గ్రహించేసి ఆ కోడింగ్ ద్వారా మొత్తం వీళ్ళకి సమాచారం పోయింది. అదే వచ్చే రాజ్యం సోనియమ్మ రాజ్యం. సైన్యాన్ని పంపించి నీ దొక్క 730 రోజుల తర్వాత ఒక్క గంట కూడా నీకు ఉండదు. నువ్వెక్కడ దాచుకుంటావో, నీ వస్తాలు ఎక్కడ దాచుకుంటాడో, ఏ దేశానికి పారిపోతాడో, ఏ దేశంలో ఆల్రెడీ ప్రభాకర్ రావు అనే వ్యక్తి రేవంత్ రెడ్డి అప్పుడు చెప్పినట్టే ఏ దేశానికి పారిపోతున్నాడని ఆ రోజు రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ఈరోజు ప్రభాకర్ రావు ఇండియాలో లేడు, అమెరికాలో ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఏదో హోంగార్డ్ని పంపించి నేను అరెస్ట్ చేపిస్తాన్నాడు కదా. హోంగార్డ్ అయితే మహా అంటే ఇంటికి పోయి అరెస్ట్ చేయగలరు. కానీ ఆయన ఇవాళ అమెరికాలో ఉన్నాడు. అమెరికాలో ఉండి ఇక్కడ ఉన్నతాధికారులు ఫోన్ చేస్తాడు. నన్ను అరెస్ట్ చేస్తారని, ఆ ఇంట్లో సోదాలు ఎందుకు చేస్తున్నారు? నేను పోలీసు, మీరు పోలీసు, మనం బాయి మీరు ఈ ప్రభుత్వం చెప్పినట్టు విన్నారు, నేను అప్పుడు ప్రభుత్వం చెప్పినట్టు విన్నాను, ఇలా మాట్లాడుతున్నాడంట. బంధువులు ఈ దేశం పాస్పోర్ట్లు సరెండర్ చేసి ఇతర దేశాల పాస్పోర్ట్లు తీసుకుంటున్నారు. మరన్నా మీరు దృష్టి పెట్టాలి. కేసీఆర్ చుట్టాలు భారతదేశం పాస్పోర్ట్ ఉంటే నియంత్రణ ఉంటుందని చెప్పి చుట్టాలు పక్క దేశాల పాస్పోర్ట్లు తెచ్చుకుంటారు. ప్రభాకర్ రావు నువ్వు కూడా తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. పక్క దేశం పోయినా, బొక్కలకు పోయినా పొగ పెట్టి ఎక్కడిని బయటికి తెచ్చినట్టు మిమ్మల్ని బయటికి తీసుకొస్తాం. మీరు అనుకుంటుండొచ్చు
మీరు అనుకుంటున్నట్టు ఎప్పటి కేసీఆర్ ఉంటారు మమ్మల్ని కాపాడతారని. ఆ రోజు వస్తుంది ప్రగతి భవన్ మీద మేమందరం కలిసి చుట్టుముట్టినప్పుడు ప్రగతి భవన్ ఇటుకలు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తలా ఒకటి పీక్కున్నప్పుడు కేసీఆర్ గడీలను కుప్ప కూల్చినప్పుడు ఆ గడీల కింద నేల మలిగలలో మీరు దాచుకున్న ప్రతి ఒక్కరికి ఓ రోజు వస్తాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి టైం వచ్చేసింది. సరే, అతను మాట్లాడిన పొలిటికల్ కామెంట్స్ ఒకసారి పక్కన పెడితే ఆ రోజుల్లోనే తన ఫోన్ ట్యాపింగ్ మీద అనుమానం వ్యక్తం చేశాడు రేవంత్ రెడ్డి. ప్రభాకర్ రావు ఎవరైతే రిటైర్డ్ అయిపోయి ఇంటెలిజెన్స్ చీఫ్గా బాధ్యతలు తీసుకున్నాడో కల్వకుంట్ల గారి ఫ్యామిలీ ఆదేశాల మేరకు, ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళది కాబట్టి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్, ఆ రోజు ఐటీ మినిస్టర్గా ఉన్నటువంటి కేటీఆర్ వాళ్ళు మాత్రమే ఆదేశాలు ఇచ్చే పరిస్థితులు కాబట్టి ఆ రోజుల్లో వాళ్ళ ఆదేశాల మేరకు బాధ్యతలు తీసుకునేటువంటి ప్రభాకర్ రావు ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ చేసి మొత్తం వివరాలు సమీకరించి సేకరించి వాళ్ళకి తిరిగి ఇచ్చేశాడు అని చెప్పేసి ఇప్పుడు భుజంగరావు తిరుపతి కూడా చెప్తుంది అదే. మాకేం తెలుసు ఫోన్ ట్యాపింగు, ప్రభాకర్ రావు ఎట్ట చేయమంటే అటు చేసామని చెప్తున్నారంట. మరి చూడాలి ఈ కేసు ఏ ధరికి పోతుంది, అమెరికాలో ఉన్న ఆయన ఎలా తీసుకొస్తారు. ఎందుకంటే ఆయన జూన్ దాకా జూలై దాకా రాడంట. జూన్ దాకా జూలై దాకా రాకపోతే మరి పోలీసులు ఊరుకోవాలా, మరి ఎట్ట తీసుకొస్తారో ఏంటి అనేది చూడాల్సి ఉంది. అది మొత్తంగా ఆ రోజుల్లోనే రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని గ్రహించి ఆ రోజుల్లోనే ప్రభాకర్ రావుకు వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ వార్నింగ్ ప్రకారమే ఇలా ఎంక్వైరీ నడుస్తూ ఉంది. ఈ విషయంలో ఎక్కడి దాకా పోతుంది, ఎందుకంటే పాత్రదారుల వరకే పోతుందా సూత్రధారి వరకు పోతుందా ఈ కేసు. ఎందుకంటే వీళ్ళంతా పాత్రధారులు. ఇప్పుడు చెప్తున్న ప్రతి పేరు ప్రభాకర్ రావుతో సహా అతనంతా పాత్రధారులే, అసలు సూత్రధారు వేరే ఉంటారు. ఆ సూత్రధారు వరకు ఈ కేసు పోతేనే ఈ కేసుకు న్యాయం జరిగినట్టు. పోతుందా లేదా చూడాలి.